లేదా ఫేస్‌బుక్, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు అంటే రాంగ్ ట్రాక్స్ వల్ల జరుగుతున్న ఇన్‌ఫ్లుయెన్సెస్ మీద ఇది చేశారు గదా! మళ్ళీ నా క్వెషన్ ఏంటంటే, సోషల్ మీడియా మంచి గూడా చేస్తుంది. సమ్‌టైమ్స్ అది చాలా హెల్ప్ చేస్తుంది గూడా ట్రాన్స్‌ఫార్మింగ్ టెక్నాలజీ కదా! సీ ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బేసిస్‌లో వాక్ స్వాతంత్రంలో చాలామంది వారి యొక్క వాక్ స్వేచ్ఛను వాడుకుంటూ సమాజానికి సంబంధించిన చాలా మెసేజ్‌లు ఇస్తుంటారు. వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ కావచ్చు, నెగెటివ్ కావచ్చు జరుగుతున్నటువంటి పరిణామాల మీద. అయితే ఇప్పుడు ఈయన అడిగిన క్వెషన్‌లో పోసాని పాయింట్ ఎత్తాడు. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ పోసాని. ద వే ద పీపుల్ ట్రీటింగ్ లైక్ ఇప్పుడు పొలిటీషియన్స్‌ను సోషల్ మీడియాను బంధించడం వల్ల ఏదో జరుగుతుంది, లేదా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను బంధించడం వల్ల జరుగుతుందనేటటువంటి ఒక ఈ పోకడ ఏదైతే ఉందో దాని మీద ఏదైనా ఒక చిన్న కామెంట్ సార్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ గివింగ్ ఆపర్చునిటీ ఎవరి వాయిస్ అన్నా వాళ్ళ ఇష్ట ప్రకారం వినిపించడానికి మనకు వచ్చిన ఒక మాధ్యమం అది బేసిక్గా. అప్పుడు అందరు మనుషులు ఒకలా ఆలోచించారు కాబట్టి అందరూ వేరే వేరే సైడ్స్ ఉంటాయి, బయాస్లు ఉంటాయి, వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి. అవన్నీ బయటకు వచ్చినప్పుడు మీకు ఒక కాన్ఫ్లిక్ట్ ఓరియంటెడ్ సొసైటీ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ ద టైమ్స్ వీఆర్ లివింగ్ ఇన్ యూనో. సో ఇప్పుడు ఒరిజినల్గా దాని ఇంటెన్షన్ అనేది ఒక కాన్వర్జేషన్ చేయటానికి, ఐడియాస్ షేర్ చేసుకోవడానికి అనేది ఒరిజినల్ ఇంటెన్షన్ అయి ఉండొచ్చు సోషల్ మీడియాది. బట్ ఇప్పుడు అది ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా పనిచేస్తుంది. మనకి ఫిజికల్గా చేతులతో కొట్టుకోవడానికి అంత కుదరదు కాబట్టి మాటలతో కొట్టుకోవడం అనేది దట్ ఈస్ వరల్డ్ వీఆర్ లివింగ్ ఇన్. యా. అయితే సత్య రిలీజ్ అప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యాను, నా మూవీస్ నేను చూసుకుని ఒక ప్రామిస్ కూడా తీసుకుంటున్నాను అని చెప్పారు. మళ్ళీ అంటే కాన్సెప్ట్ బాగుంది. ఇప్పుడు మీరు చూపించిన ట్రైలర్ ప్రకారం చూస్తే ఇందులో కూడా ఒక న్యూడ్ కావచ్చు, అంటే ఎట్లా ఉండబోతుంది ఈ సినిమా, దాని తర్వాత వస్తున్న సినిమా కాబట్టి అడగవలసి వస్తుంది. ఇప్పుడు పాయింట్ 1 మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటని చూశారు. దాని తర్వాత ఒక ఆ పర్టికులర్ దాంట్లోంచి ఎదురయ్యేది అనేది కథలో చాలా సీరియస్. దానికన్నా బెటర్గా కమల్ డైరెక్ట్ చేశాడు. అది ఆ స్టోరీ చెప్పిన విధానం తను క్రాఫ్ట్ ఉపయోగించి, అలాగే ఇలా పర్ఫార్మెన్సెస్. సో ఫండమెంటల్ నేచర్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ వెరీ వెరీ సీరియస్. యా. అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ చేయబోయే నెక్స్ట్ మూవీస్ విషయంలో ప్రామిస్ తీసుకున్న పరంగానే ఉంటుందా, లేదా తూచా ప్రామిస్ ఏం లేదు అన్నట్లు అనుకోవచ్చా? అది కాలమే చెప్తుంది. ఓకే, కమల్ గారు. అయితే ఆర్జీవి గారు బ్రాండ్ అంటే ఆ ఇమేజ్ వద్దు అనుకున్నప్పటికీ కూడా ఇమేజ్ కనిపిస్తూనే ఉంటుంది ప్రతి డైరెక్టర్ విషయంలో చూస్తే కనుక. బట్ అంటే ఈ రోల్ విషయంలో చూస్తే ఒక సైకో ఎప్పుడు కూడా సైకోలా కనిపించడు ఫస్ట్ థింగ్. అది మనం చాలా వరకు మొన్న కుక్కర్లో ఉడకబెట్టిన సీన్ ఆ వ్యక్తిని చూసినప్పుడు కూడా పోలీసులే షాక్ అయ్యారంటే ఇతను నార్మల్గా ఉన్నాడు, ఇతను ఏంటి ఇట్లా చేశాడు అని చెప్పి. బట్ ప్రతి ఫ్రేమ్లో కూడా అతను సైకోయిజం కనిపిస్తుంది. సో దీనికి ఏమంటారు? సైకోలు బేసికల్లీ సైకోల్లా కనిపించరు కదా. యాక్చువల్గా మీరు ట్రైలర్ చూస్తుంటే కాంట్రాస్ట్ ఇమేజెస్ ఉంటాయండి. వెన్ ఈ వాస్ టాకింగ్ టు హర్ క్యాజువల్గా మాట్లాడతాడు, హాయ్ మెసేజెస్ అన్ని మెసేజెస్లో మొహం కనపడదు కాబట్టి వీఆర్ థింకింగ్ నార్మల్ మనిషిని. సో ట్రైలర్ ఎలా కట్ చేసామంటే కాంట్రాస్ట్గా ఎనీ హాయ్ క్యాన్ లీడ్ టు ఎనీథింగ్. ఒక హాయ్ మెసేజ్ వెనక వాడి ఇంటెన్షన్ కూడా కనపడదు కాబట్టి వీఆర్ షోయింగ్ బ్యాక్ సైడ్ ఏం జరగచ్చు అని. సో ఈ ట్రైలర్లో మీకు అది ఒకటే కనిపిస్తుందంటే అది ఇంటెన్స్గా ఉంది కాబట్టి అది మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇఫ్ యూ అబ్జర్వ్ దెర్ ఆర్ నార్మల్ ఇమేజెస్ ఆల్సో. ఫస్ట్ ఇమేజ్ వచ్చి దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఈచ్ చాలా నార్మల్గా ఉంటాడు అప్పుడు. సో అలాంటివి జాగ్రత్తగా ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ అంతే. సో అంటే వర్మ గారు, ట్రైలర్ ప్రకారం చూస్తే మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట చెప్పారు కదా, ఆడవాళ్ళ క్యారెక్టర్ కావచ్చు ఏదైనా సరే, అంటే రేప్ జరిగినప్పుడు కావచ్చు వాళ్ళ డ్రెస్సింగ్కి సంబంధం ఉండదు అని. పర్సనల్గా మీరేం చెప్తారు? వాళ్ళ డ్రెస్సింగ్ కోడ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంటారా వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే ఇలాంటి సీన్స్? ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్